నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నొప్పించక తానొవ్వక తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనం చిన్నప్పుడే ఈ పద్యాలను చాలా నేర్చుకున్నాం. అలా ఏ నిర్ణయం తీసుకోలేని సందర్భం వచ్చినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తప్పించుకోవడమే సముచితం అనేది దీని భావన. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారిన అంశం ఏంటంటే, అటు కుమారుడు సీఎం హోదాలో మరోసారి ఎన్నికల బరిలో నిలవగా, మరోవైపు కుమార్తె షర్మిల కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. ప్రత్యర్థులుగా మారిన ఇద్దరు బిడ్డల్లో ఎవరి వైపు నిలబడాలో తెలియని సందిగ్ధ స్థితిలో వైఎస్ విజయమ్మ ఉంది. ఎవరి వైపు నిలబడలేక అసలు రాష్ట్రంలోనే ఉండలేక వెళ్ళిపోయారు. ఓవైపు ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. ఎన్నికలలో మరోసారి గెలుపొంది అధికారంలోకి రావాలని ఒక వంక కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరో వంక రాజన్న రాజ్యం కోసం కుమార్తె షర్మిల ఏపీ సిసి అధ్యక్షురాలి హోదాలో రెండు శిబిరాలుగా విడిపోయి పోరాడుతున్న సమయంలో ఆమె దేశంలో ఉండకుండా వెళ్లారని చెబుతున్నారు. ప్రస్తుతం కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారనే ప్రచారం సాగుతోంది. జగన్, ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది తల్లికి ఇబ్బందిగా మారింది. షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతోనే విజయమ్మకు ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. మార్చి 27న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపలపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆమె పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఎదురుకావడంతో ఒత్తిడికి గురైన విజయమ్మ మధ్య మార్గంగా అమెరికాకు వెళ్ళినట్లు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఒక వంక కుమారుడు పరాజయం కోరుకోలేక, మరో వంక కుమార్తె రాజకీయాల్లో విఫలం కావడం తట్టుకోలేక ఆమె నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె వెంట విజయమ్మ నడిచారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పైగా తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రధాన ఎన్నికల అంశంగా చేస్తూ హంతకులకు ముఖ్యమంత్రిగా జగన్ రక్షణ కల్పిస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. మరో బాబాయి కుమారుడి పైననే ఆమె పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వైఎస్ కుటుంబంలో అనేక మందిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్న తల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఇది వైఎస్ విజయమ్మకు ఓ విధమైన ఆందోళనకు గురయ్యే అంశంగా పరిగణించవచ్చు. ఇక కన్నతల్లిగా వైఎస్ విజయమ్మ కుమారుడు వైఎస్ జగన్ వైపా, లేకుంటే కుమార్తె వైఎస్ షర్మిల వైపా అనే సందిగ్ధంలోకి ప్రజలు వెళ్లే సమయంలో ఆమె అనూహ్యంగా ట్విస్ట్ ఇస్తూ విదేశీ పర్యటనలకు వెళ్లడం మరో చర్చానీయాంశానికి దారితీసింది. ఏదేమైనా కానీ పిల్లలు తల్లిదండ్రులను ఇలా ఇరకాటంలో పడేయడం రాజకీయాల్లో షరా మామూలే అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో గతంలో చూసాం, కేసీఆర్ కుమార్తె కవిత అలాగే కుమారుడు కేటీఆర్ మధ్య అనేక భేదాభిప్రాయాలు రావడం, ఈరోజు కూతురు వల్లే తన చరిష్మా తగ్గిపోవడం. కానీ వైఎస్ జగన్ విషయంలో ఆయన మరణానంతరం ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. కూతురి కొడుకు మధ్య పోటీలో విజయమ్మ నలిగిపోతోంది. వాళ్ళు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా ఉంటే ఓకే, కానీ అవి కుటుంబ ఆరోపణలుగా మారిన తరుణంలోనే వైఎస్ చరిష్మాకి ఎక్కడ మరకలాగా మారుతాయో అనే భయంతో ఈరోజు షర్మిల యుఎస్ పయనమైనట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.